ఎమ్మెల్యే వాడు ఎంపీ అంటూ జగన్మోహన్ రెడ్డి వాడిన భాష చాలా నీచంగా ఉందని, అదే భాషలో నీవు ఎవడు గొట్టంగాడివి జగన్ అనగలమని, కానీ అనలేమని మా పార్టీ అధినాయకుని సంస్కారం అలాంటిదంటూ టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వొక ఎమ్మెల్యేని ఇలాంటి లాంగ్వేజ్ వాడినందుకే మా నాయకుడు లోకేష్ నిన్ను 11 సీట్లకు పరిమితం చేశాడని, ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు నాపై అనేక ఆరోపణలు చేశాడని, వాటిని భరించానన్నాడు. నీ తల్లి చెల్లి శీలాలను నీ స్వంత ఛానల్లో నీచంగా ప్రచారం చేసినటువంటి సంస్కారం పంతుడివో ప్రజలకు తెలుసు అని అన్నారు బీద. గ్రామాల నుంచి వచ్చి కోవూరు ఎమ్మెల్యే గారిని, సోమిరెడ్డి గారిని నన్ను కలిసి ఆ ఓట్లు ఏదన్నా పార్టీ తరఫున మీరు ఏదన్నా చేస్తే బాగుంటుందని అడిగితే దాన్ని గ్రామాలు కాపులకు తెలియకుండా, గ్రామ వ్యవస్థకి సంబంధం లేకుండా పార్టీల పరంగా మీరెవరు పోయి మాట్లాడొద్దని, ఎవరితో కూడా మీరు చర్చించొద్దని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎమ్మెల్యేతో కానీ, మస్తాన్ రావుతో కానీ, రవిచంద్రతో కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాపులతో సంబంధం లేకుండా, గ్రామంతో సంబంధం లేకుండా పార్టీల పరంగా వెళ్ళొద్దు. సరే, దాన్ని రకరకాల దీంట్లో చూపించారు, ఈస్ట్మన్ కలర్లో. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి ఏ రాజకీయ సమావేశాలకి వెళ్ళకూడదని ఒక నిర్ణయం చేశారు. అందుకే మేము కూడా నెల రోజులు ఎక్కడ కూడా పార్టీ తరఫున ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా, మత్స్యకారులంటే తెలుగుదేశం పార్టీకి, మత్స్యకారులంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఎన్నలేదు ఉంటుంది. అభివృద్ధి ఏదైనా చేసామంటే మేమే చేసాం. ఈ తీర ప్రాంతంలో ప్రతి పాళ్యానికి పోయి ఇది మేము చేశాం అని చెప్పే ధైర్యం, హక్కు మాకుంది. వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఫిషింగ్ హార్బర్ ఫైల్ మూలేశాడు. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హార్బర్ కట్టించాం, తెచ్చాం. టెండర్ పిలుచుకున్నారు, గత ప్రభుత్వంలో కట్టారు. అది 50 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఒక మెగా ప్రాజెక్టుగా మార్పు చేసే క్రమంలో అనేక టైం తీసుకున్నది. అందుకే టెండర్లు వాళ్ళు పిలిచారు, లేకపోతే మా పీరియడ్లోనే పిలిచుండేవాళ్ళు. టెండరే వాళ్ళు పిలిచింది, టెండర్ మాత్రమే వాళ్ళు పిలిచింది. అందుకే చెప్తున్నాం, హార్బర్ మాది, మేము తెచ్చాం, మేము తిరిగాం. 10 ఏళ్ళు పోరాడా. ఎవరు పోరాడారయ్యా? ఈ ఫిషింగ్ హార్బర్ మీద ఎవరు పోరాడారు? నేను పోరాడా. జేఏసీ పెట్టి 7 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూరు, హైదరాబాద్ చుట్టూరు ఎవరు తిరిగాడు? నేను తిరిగా. మేము తెచ్చిన హార్బర్. సరే, నాకు ఈ జిల్లాలు ఇవన్నీ ఏం కొత్త కాదు. మనుషులను చంపి సముద్రంలో వేస్తున్నామని రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా చెప్పి అలసిపోయాడు. మా ప్రభుత్వంలోనే మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తామన్నారు. చివరికి సవాళ్ళు లోడితే కాంగ్రెస్లో లీడర్లు పోయినాయి కుక్కలు, పోలీస్ కుక్కలు. నాకు ఇది కొత్త కాదు. ఈ 25 ఏళ్లలో 2004, 2009 పీడీ యాక్ట్లు పెట్టారు. నా చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ చర్లపల్లి జైల్లో పెట్టారు. మొత్తం అన్ని పంచాయతీలు, మండలాలు ఓడిపోయాక అర్థమైంది వీళ్ళకు ఉండేది ప్రజాబలం, దౌర్జన్యాలు కాదని. నాకేం కొత్త కాదు. ఇవన్నీ చేస్తూ ఉంటారు నా మీద. 2019, 24 అలిసిపోయారు. ఎంఆర్ఓలు, సర్వేయర్లు ఈతికి నేనేదో దోపిడీ చేస్తున్నాను, భూములు ఆక్రమిస్తున్నానని. ఏమన్నా 1 ఎకరా తేల్చారా నా దగ్గర? ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. 1000 ఎకరాల భూములు, సాల్ట్ భూమి, నేను ఉప్పు తవ్వుకొని ఉప్పు అంతా తింటున్నాను నేనని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రోసయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నా దగ్గర ఏమన్నా ఉంటే కదా 1 ఎకరా. ఇవన్నీ నేను భరిస్తానే ఉండా చాలా సంవత్సరాల నుంచి. సరే, ఇప్పుడు వచ్చింది. అందుకే సున్నితమైన అంశం కాబట్టే నెల రోజులు, ఈ రోజుకి 30 రోజులు
30 రోజులు ఓపికగా ఉన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు కాబట్టి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చెప్తున్నా మీరు ఏదైనా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు 2000 రాబోయేటువంటి ఎన్నికల్లో మనమే విజయం సాధిస్తాం, వచ్చిన తర్వాత వెంటనే ఈ సాగర్ డిఫెన్స్ పరిశ్రమను కూడా పంపిస్తామని చెప్తాను. దాని మీద మీరు ఏ స్టాండ్ ఉంటారు? ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్పొద్దు సమాధానం. నేను పార్టీ పరంగా నేను దాని మీద స్పందించేదానికి కన్సర్న్ మంత్రి ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, అందరూ ప్రభుత్వం స్పందిస్తుంది. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ అదే ఆ పరిశ్రమ మా ప్రాంతానికి నష్టం జరిగేదైతే ఆ పరిశ్రమ గేటు ముందు నిలబడి గొంతెత్తే మొదటి వ్యక్తి బేదా రవిచంద్ర. పార్టీతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు, పదవితో పని లేదు. అది నిజంగా ఆ ప్రాంతానికి మా మత్స్యకారులకు నష్టం జరగద్దని తెలిసిన రోజు చెప్తున్నా, ఈరోజు మీడియా సాక్షిగా మాకైతే అది మేలు చేస్తుంది ఆ ప్రాంతానికని మాత్రమే. వైకాపా వాళ్ళు రకరకాలు చెప్తున్నారు దాని మీద కూడా, ఎందుకంటే మాకు పూర్తి ఇలా చెప్పే వినడమే కానీ వాళ్ళైతే ఏం చెప్పలే. ఇంకా సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే పారిశ్రామికవేత్తలు అయితే బెదిరించే పనిలో ఉన్నారు. మన మెడికల్ కాలేజీలో నిన్న సాగర్ డిఫెన్స్ అకాడమీ, రేపు ఇంకొక దగ్గర, అంటే పారిశ్రామిక అభివృద్ధిపై మీరు ఇంత ఫోకస్ పెడుతున్నారు. ఈ రకంగా ప్రతిపక్ష నేతకి ఇంకేదన్నా సరే ఇంకొక రూపంలో మీరు కౌంటర్ ఇచ్చే ప్రభుత్వ పరంగా కానీ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది టీడీపీ తరఫున, పార్టీ కానీ ప్రభుత్వం? అది ఆయన విధానం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తరిమేశాడు. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఉన్న ఐటీ సంస్థల్ని, సేవల రంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్రలో ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రకటన చేశారు. దానికి కష్టపడుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి విధానం పరిశ్రమలు తరివేయడం, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి విధానం పరిశ్రమలు, ఐటీ రంగం రాష్ట్రానికి తేవడం. అదే తేడా, దానికి ఎవరేం చేయలేరు. ఆ గ్రామాల సాంప్రదాయాలు, ఆ గ్రామాల కట్టుబాట్లు, కాపుల వ్యవస్థను గౌరవించి నెల రోజులు గమ్ముగా ఉన్నాం. మీరు పార్టీ పరంగా తీసుకొచ్చారు కాబట్టి కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. మేము కూడా రాజకీయంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తాం.